ప్రారంభమైంది. భీష్మా బాయ్స్ పెరుమా ఊరు, నీలూరు నుండి ఆర్నాల్డ్ బాయ్స్ పోటీ ప్రారంభించారు. సరిగ్గా తాడు లాగడం కూడా రాలేదు. కొంచెం కూడా సిగ్గు లేకుండా పాల్గొనడానికి వచ్చారు చూడు. మీరు అమ్మా తీసుకురా. ఇదిగో తెస్తున్నాను. ఇందాకేంట్రా అక్కడ గొడవ? నిన్నేరా అడిగేది? మంచి వాళ్ళతో సావాసం చేస్తే కదా పోరంబోకులతో సావాసం చేస్తూ ఉంటాడు. పనికి మాలిన బెతవా. జిమ్ ఒకటి మొదలు పెట్టాడు, అది అలాగే ఉంది. నెల నెల ఫీజు కూడా తీసుకోవడం లేదు. తీసుకుంటున్నామంట్రా? ఇలా అయితే ఎందుకు పనికిరావు. ఏదైనా పనికి వచ్చే పని చూడు, అప్పుడే ఇంకో పెళ్లి గురించి ఆలోచించగలం. అయ్యింది ఏదో అయ్యింది. మీరు నా కోసం ఏం చేయక్కర్లేదు. వీడి మంచి కోసం ఏదైనా చెప్దాం అనుకుంటే వెంటనే వీడి కోపం వస్తుంది. మంచి విషయమా? మీరే కదా తీసుకొచ్చారు ఆ సంబంధం. ఆస్ట్రేలియా అమ్మాయి, నర్సు, మంచి జీతం, తొక్క తోలని. మీ అత్యాసే నా జీవితాన్ని ఇలా పాడు చేసింది. వాడికి నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకవైపు నీలం జెర్సీ వేసుకున్న వాళ్ళు విజయం కోసం పరిశ్రమిస్తుంటే, మరొక వైపు ఎరుపు జెర్సీ వేసుకున్న వాళ్ళు ఓటమినంత తేలిగ్గా అంగీకరించడం లేదు. పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఎవరికి వాళ్ళే చాలా ఉత్కంఠంగా పోటీ పడుతున్నారు. విజయం కోసం పరితపిస్తున్నారు. వాళ్ళ శాయశక్తుల్ని ప్రదర్శిస్తున్నారు. చాలా పట్టుదలగా ఉన్నారు. నేను చెప్పిందంటే మీరు చేసింది ఏంట్రా? లాగమంటుంటే ఏంట్రా? ఎందుకు వచ్చారు? ఓడిపోతే చూడడానికా? ఇప్పుడు సంతోషమా? ఊరుకోరా. నాకంటూ కొన్ని నియమాలున్నాయి. దానికి మీరు సమ్మతించారంటే నేను మీతో ఉంటాను. చెప్పండి అన్నా. మనకి 2 టీంలు ఉండాలి. 7, 14 మంది. ఎవరెవరు ఏ టీంలో ఉండాలో నేనే నిర్ణయిస్తాను. ఉన్న వాళ్ళలో బెస్ట్ ప్లేయర్స్ అందరూ ఏ టీంలో ఉంటారు. మీకు ఓకే అయితే రేపు సాయంత్రం వచ్చి కలవండి. ఉన్న కుర్రాళ్ళందరినీ తీసుకొచ్చేయండి. అలాగేనే. అన్నని కాదు, ఆచార్యని. ఆయన ఒప్పుకున్నాడు. ఇకపై ఆయన మన కోచ్. అలాగే అలాగే, ఇంకా లాగండి గట్టిగా. రండి అన్నయ్య సార్, రండి త్వరగా. బీటీ మీది ఆచార్య అదిగో అక్కడున్నారు. అలాగే వీళ్ళు కూడా. ఈరోజు అందరూ కరెక్ట్ టైంకి వచ్చారు. ఇకపై ప్రతిరోజు అందరూ ఇదే విధంగా రావాలి. ఈ టీంకి కోచ్ నేనే కాబట్టి ఇకపై ఈ టీం తీసుకోబోయే నిర్ణయాలన్నీ నేనే తీసుకుంటాను. అలా నేను ఉండగలిగితేనే నేను మీకు కోచ్గా ఉండగలను. మీలో ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పొచ్చు. మా అందరికి ఓకే. అందరికి ఓకే. తాడులాగే పోటీపై దృష్టి సడలించనేకూడదు. మనస్ఫూర్తిగా తాడు లాగాలి. అలాగే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. ఐకమత్యం అదే ముఖ్యం. ఐకమత్యం అందరిలో ఉండాలి. తాడు ఈ చెట్టు కట్టి లాగడం ఇకపై ఆపేయాలి. అలాగే. మనకెదురుగా ఉండి ఎవరైనా లాగుతుంటే మనం కూడా లాగాలనే కసి ఉంటుంది. ఇవన్నీ మారాయి కాబట్టి రేపే మీరు పోటీలో పాల్గొని మనం గెలవాలి, ట్రోఫీని సాధించాలని ఎవరు అనుకోకూడదు. ఎన్నో రోజులు కష్టపడితేనే మనకు మంచి టీం ఏర్పడుతుంది. దానికంటూ ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి. మీరు సిద్ధమా? చెప్పండి రా. రేపటి నుండి తార్ రోడ్డు మీదే ప్రాక్టీస్. అలాగే. దానికి తగ్గ ఏర్పాట్లు చేయండి. అలాగే.